ఇలాంటి కేసులో బిఫోర్ మ్యారేజే మీరు అసలు ఎలాంటి ఫ్యామిలీతో కన్సాలిడేట్ అవుతున్నాము, ఆ ఫ్యామిలీ మనకి సూటబులా కాదా, ఆ అమ్మాయి ప్రీవియస్ హిస్టరీ ఏంటి, ఇన్ అడిషన్ టు ద ఐ జస్ట్ ఫర్గెట్ టు సే దట్ ఈ అమ్మాయికి కొంత మెడికల్ హిస్టరీ ఉంది. ఆ మెడికల్ హిస్టరీ, ఆ అమ్మాయికి సైకలాజికల్ డిసార్డర్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకురావడం వల్ల, అవన్నీ ప్రూవ్ చేయడం వల్ల క్వాష్లో కానీ ఇటు డివోర్స్లో కానీ సక్సెస్ఫుల్గా మాకు కావాల్సిన ఆర్డర్ సెక్యూర్ చేయగలిగాం. ఒక కేసు టేకప్ చేస్తున్నాము అంటే ఆ కేసులో ఎవ్రీథింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎవ్రీథింగ్ ఉండి పర్సనల్గా తీసుకొని పేషెంట్స్గా వర్క్ చేయగలిగితేనే దాన్ని క్వాష్ చేయగలం. కానీ కేసు తీసుకున్న యాజ్ యూజువల్గా డ్రాఫ్టింగ్ చేసి ఫైల్ చేసాం అన్నట్టు అంటే అవ్వదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో చాలామంది డైలీ నాకు నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి, ఓన్లీ బేసింగ్ ఆన్ 498 డొమెస్టిక్ వైలెన్స్, ఇంకా డివోర్స్, ఇలాంటి కేసెస్. ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటున్నాయండి. దీంట్లో మీరు ఒక స్టెప్ స్పీడీ స్టెప్స్ తీసుకోకుండా ఇలా ఆలోచించి తీసుకోండి. ఏ వేలో వెళ్తే మీకు తొందరగా రిలీఫ్ వస్తుంది, ఎలా సార్ట్ అవుట్ చేసుకోవాలి. అడ్వకేట్స్ కూడా చాలామంది లోయర్ కోర్ట్ అడ్వకేట్స్ ఏం చేస్తున్నారంటే హైకోర్టు అడ్వకేట్స్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వకుండా క్లయింట్స్ లోయర్ కోర్ట్ అడ్వకేట్స్ ద్వారా వేరే హైకోర్టు అడ్వకేట్కి ఇచ్చి చేయిస్తున్నారు. సో అవన్నీ మళ్ళీ కేసెస్ మళ్ళీ మా దగ్గరికి వస్తున్నాయి. అంటే పిటిషన్స్ మధ్యలో ఆగిపోతున్నాయి, క్వాష్ పిటిషన్స్. ఏదో డిస్పెన్స్ విత్ పిటిషన్ వేస్తున్నారు, ఆ డిస్పెన్స్ విత్ ది అపిరెన్స్ ఆఫ్ ది ఎక్యూజ్ నెంబర్ 2 to 4 ఏదో చేస్తున్నారు, ఆ స్టే ఆర్డర్ ఇస్తున్నారు, అక్కడ క్వాష్ వదిలేస్తున్నారు. అది క్వాష్మెంట్కి వేస్తున్నావా, లేకపోతే టెంపరీ రిలీఫ్ గురించి చేస్తున్నావా, లేకపోతే ఏదో ఒక స్టేజ్లో అకార్డింగ్ టు సెక్షన్ 320 ఆఫ్ ది సిఆర్పిసికి అంత సెటిల్మెంట్ చేయడానికి వేస్తున్నావా అని చెప్పి ఆ క్లయింట్కి ఒక క్లారిటీ ఇచ్చి చేస్తే ఆ క్లయింట్స్ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. యువర్ ప్రాక్టీసింగ్ హైకోర్ట్ అడ్వకేట్ Pujari Reddy is signing off. Good luck.